ఏషియా కప్ 2025వ సంవత్సరంలో పాకిస్తాన్ అలాగే టీమిండియా అయితే రెండు జట్లు ఫైనల్స్ కి అయితే రావడం జరిగింది. సో ఈ రెండు జట్లు ఫైనల్స్ అంటే ఎలా ఉండబోతుందో మీ అందరికి తెలిసిందే. సో ఈ ఏషియా కప్ 2025 భాగంలో ఏకంగా 2 మ్యాచ్లు వాళ్ళతో గెలిచి మూడో మ్యాచ్ లో కూడా వాళ్ళతో అయితే మనకైతే ఫైనల్ పడింది. సో ఇదైతే ఇండియన్ ఫ్యాన్స్ కి చాలా అంటే చాలా మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే దుబాయ్ వేదికగా ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ ఎవరు గెలిచిపోతున్నారు, అలాగే స్టాట్స్ ఎలా ఉండబోతున్నాయి, సో ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో టీమిండియా అయితే ఈ మ్యాచ్ లో అయితే అన్బీటన్, ఈ ఏషియా కప్ 2025 భాగంగా అన్బీటన్ గా అయితే ఈ మ్యాచ్ లోకి అయితే రావడం జరుగుతుంది. సో ప్రీవియస్ గా మనం T20 వరల్డ్ కప్ అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో వచ్చాం. సో ఈ ఏషియా కప్ లో కూడా ఇలాంటి రావడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు. ఈ 2025 సంవత్సరంలో కూడా మన టీమిండియా అయితే 9వ టైటిల్ కైవసం చేసుకునే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో అలాంటి ప్లేయింగ్ లెవెన్ అయితే మన టీమిండియా దగ్గర ఉంది కాబట్టి మనం ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉండబోతున్నాయి. ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రికెట్ మరియు కబడ్డీ ఇన్ఫర్మేషన్ తో మనం అయితే మన ఛానల్ డెలివర్ చేస్తుంటాం. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో లైక్ చేయడం అసలు మర్చిపోతూ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా స్టాట్స్ విషయానికి వస్తే పిచ్ రిపోర్ట్ చూసుకుంటే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం మీద ఆడుతున్నారు కాబట్టి జనరల్ గా ఇది స్లో వికెట్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళైతే ప్రతి మ్యాచ్ మనం అయితే ఈ గ్రౌండ్ లోనే ఆడబోతున్నాం కాబట్టి సో ఈ ఫైనల్ మ్యాచ్ లో కూడా మనం అయితే డీసెంట్ స్కోర్ చూడబోతున్నాం. సో లాస్ట్ టైం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు ఎలాంటి స్కోర్స్ అయితే వచ్చాయి, అరౌండ్ 180 అయితే ఈ గ్రౌండ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ అయితే ఒక లో స్కోరింగ్ థ్రిల్లర్ గా అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ మ్యాచ్ అయితే. ఇక మన టీమిండియా గురించి మాట్లాడుకుంటే ప్రెసెంట్ మన వరల్డ్ లోనే ది నెంబర్ 1 టీం మన టీమిండియా అని చెప్పుకోవచ్చు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో నెంబర్ 1 T20 బ్యాటర్, నెంబర్ 1 T20 ఆల్రౌండ్, నెంబర్ 1 T20 బౌలర్ అయితే మన టీమ్స్ లో ఉన్నారు. అది కూడా ఏషియా కప్ భాగంగా ఉన్న స్క్వాడ్ లోనే ఈ ముగ్గురు ఉండడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ మన టీమిండియా అయితే గెలవడం చాలా అంటే చాలా సునాయాసం అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ హార్దిక్ పాండ్యా అలాగే అభిషేక్ శర్మ అయితే ఈ మ్యాచ్ లో ఓచకోత వస్తున్నారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నాకైతే అభిషేక్ శర్మ ది మెయిన్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఈ ప్లేయింగ్ లెవెన్ లో. ఎందుకంటే అసలైతే లాస్ట్ ప్రీవియస్ మ్యాచ్ లో కూడా తనకైతే హరీష్ రావు పైన చిన్న గొడవ అయితే చూసాం. సో ఈ మ్యాచ్ లో అది కానీ మనసులో పెట్టుకుని ఈ మ్యాచ్ లో విధ్వంసం చేసే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి అనే దాంట్లో ఎలాంటి సందేహం. డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ అయితే చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో T20 క్రికెట్ లో అతనైతే ది నెంబర్ 1 ప్లేయర్ అయిపోయాడు మన టీమిండియా తరపున. సో ఇక మన టీమిండియా బౌలింగ్ కూడా చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో బౌలింగ్ కూడా చాలా అంటే చాలా బాగా వేస్తున్నారు. సో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కొంచెం తలబడినప్పటికీ సో మన టీమిండియా దగ్గర ది నెంబర్ 1 T20 బౌలింగ్ అయితే ఉందని చెప్పుకునే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో బోత్ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళైతే మ్యాచ్ అయితే చాలా అంటే చాలా సునాయాసంగా మ్యాచ్ అయితే టర్న్ చేసే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో మన టీమిండియా అయితే ఆల్రెడీ 2 times అయితే పాకిస్తాన్ ని లీగ్ స్టేజ్ లో అయితే ఓడించింది కాబట్టి సో ఈ ఫైనల్ మ్యాచ్ లో కూడా ఓడించే అవకాశాలు అయితే చాలా అంటే చాలా మెరుగ్గా కనపడుతున్నాయి అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో మన టీమిండియా దగ్గర చాలా మంచి బ్యాటింగ్ డెప్త్ ఉంది, అలాగే బౌలింగ్ స్కిల్స్ కూడా మన టీమిండియా దగ్గర ఉన్నాయి కాబట్టి సో అందులోనూ మనకి దుబాయ్ పిచెస్ మీద ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి చాలా అంటే చాలా ఈ మ్యాచ్ సునాయాసంగా గెలిచే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మన టీమిండియా దగ్గర ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో మన టీమిండియా అయితే 41 ఏళ్ల రికార్డ్ అయితే బ్రేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడో 90 స్టేజ్ లో పాకిస్తాన్ తో లీగ్ స్టేజ్ లో 2 మ్యాచ్లు ఓడించి ఫైనల్స్ కి వచ్చి మన వాళ్ళైతే మ్యాచ్ అయితే గెలిచారని చెప్పుకోవచ్చు. అదే ఈసారి కూడా రిపీట్ అయింది. సో 41 ఏళ్ల రికార్డు మళ్ళీ చెదిపేసి ఈ మ్యాచ్లో అయితే ఫైనల్స్కి వచ్చారు కాబట్టి పాకిస్తాన్ టీంని అయితే ఓడించి మన టీంని గెలుస్తుందో లేదో చూడాలి. ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నప్పటికీ సో ఎలాంటి మార్పులు అయితే జరిగే అవకాశాలు అయితే ఉండబోతున్నాయని దాన్ని నేనైతే ఊహించట్లేదు. ఒక చిన్న మార్పు అయితే చూడొచ్చు. జస్ప్రీత్ బుమ్రా అయితే ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక పాకిస్తాన్ టీం విషయానికి వస్తే వాళ్ళైతే ఈ ఫైనల్స్ కి అయితే రావడం చాలా అంటే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మన టీమిండియా ఫ్యాన్స్ అయితే సెలబ్రేట్ చేసుకోవాలి. సో మనమైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో పాకిస్తాన్ టీం 3 సార్లు మన టీమిండియాతో ఆడే అవకాశాలు ఉన్నాయని మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే వాళ్ళైతే ప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. సో మన టీమిండియాతో వాళ్ళైతే ఫైనల్స్ లో తలపడే అవకాశం ఉంది. సో వాళ్ళైతే ఎలా ఆడతారో చూడాలి. సో మనం పాకిస్తాన్ టీంని లీగ్ స్టేజ్ లోనే 2 సార్లు ఓడించాం కాబట్టి సో ఈ మ్యాచ్ లో కూడా ఓడించే అవకాశాలు అయితే ఎక్కువ ఉండబోతున్నాయి. అలానే మనం పాకిస్తాన్ టీంని తక్కువ అంచనా వేసేదానికి లేదు. వాళ్ళ దగ్గర కూడా స్టార్ బౌలర్స్ ఉన్నారు. సో లైక్ షాహీన్ అఫ్రీది, హరీష్ రాఫ్ లాంటి స్టార్ బౌలర్స్ అయితే ఉన్నారు. సో బ్యాటింగ్ లో వాళ్ళ దగ్గర అంత డెప్త్ లేదు, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా లేదు కాబట్టి సో వాళ్ళ దగ్గర మంచి బౌలింగ్ అటాక్ అయితే ఉంది. సో అలాగే దుబాయ్ స్టేడియంస్ కూడా సో బౌలింగ్ అయితే అనుకూలిస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా మంచి టోటల్ అయితే మనకైతే పుటప్ చేసి వాళ్ళైతే డిఫెండ్ చేసుకునే క్యాపబుల్ కూడా ఉంది అని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ టీం దగ్గర. సో వాళ్ళైతే మంచి టీమే. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అయితే వాళ్ళైతే సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు. సో ఎలాగైతేనే మన టీమిండియా పైన అయితే వీళ్ళైతే లాస్ట్ ఫ్యూ సీజన్స్ అయితే సరిగ్గా ఆడలేకపోతున్నారు కాబట్టి సో అదే రిపీట్ అవ్వాలని కోరుకుందాం. సో హరీష్ రాఫ్ అయితే ఈ మ్యాచ్ లో అయితే మంచి ఎన్కౌంటర్ లాంటి బ్యాటిల్ అయితే చూడబోతున్నాం హరీష్ రాఫ్ మరియు అభిషేక్ శర్మ మధ్య. సో మన టీమిండియా బ్యాటర్స్ ఎలా ఆడతారో వీళ్ళ బౌలింగ్ లో అనే దానిపైన ఉంటుంది మ్యాచ్ ఎవరు గెలిచే అవకాశం ఉందనేసి. ఇక
ఎవరు గెలుస్తున్నారనే విషయానికి వస్తే డెఫినెట్గా ఎలాంటి డౌటే లేదు, ది నెంబర్ 1 క్రికెట్ టీం అయిన మన టీమిండియా అయితే ఈ మ్యాచ్ అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో దాంట్లో అయితే ఎలాంటి మార్పులు అయితే లేవు, మన టీమిండియా అయితే గెలిచేసే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. సో అలాంటి బ్యాటింగ్ డెప్త్ అలాగే బౌలింగ్ డెప్త్ మన టీమిండియా దగ్గర ఉంది కాబట్టి మన మ్యాచ్ అయితే గెలిచే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. ఇక పాకిస్తాన్ టీం అయితే ఈ మ్యాచ్లో గెలవాలని చాలా ఆశగా ఎదురు చూస్తుంటారు. సో వాళ్ళ ఆశలు నిరాశలు అవుతాయనేది అంటే ఎలాంటి సందేహం లేదు. సో మన టీమిండియా అయితే డామినేట్ చేసి అయితే ఈ మ్యాచ్లో గెలవబోతున్నారు. సో చూద్దాం ఈ మ్యాచ్ ఎలా ఇంట్రెస్టింగ్గా సాగుతుందా, సో వార్ వన్ సైడ్ జరుగుతుందా లేదో చూద్దాం. సో ముందుగా చెప్పుకున్నట్లయితే మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనమైతే 9వ టైటిల్ అయితే గెలవబోతున్నాం. ఏషియా కప్ విన్నర్స్ మనమే ఫిక్స్ అయిపోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ గుడ్ డే ఫర్ యూ.